ఎస్ఎస్ రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన 3 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు. వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది. రీసెంట్ ఇంటర్వ్యూలో రాజమౌళి ఎన్టీఆర్ తో తనకున్న ఫనీ ఎక్స్పీరియన్స్ ని మీడియాతో పంచుకున్నారు. అసిస్టెంట్ ఎడిటర్ గా 25 ఏళ్ల క్రితం కెరీర్ స్టార్ట్ చేసిన జక్కన డైరెక్టర్ గా అవతారం ఎత్తి 15 ఏళ్లేనట. సెప్టెంబర్ 27, 2000 సంవత్సరంలో రిలీజ్ అయిన స్టూడెంట్ నంబర్ 1 సినిమాని కె రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా డైరెక్ట్ చేశాడు ఎస్ఎస్ రాజమౌళి. స్టూడెంట్ నంబర్ 1 షూట్ ని అప్పట్లో స్విట్జర్లాండ్ లో ప్లాన్ చేసినప్పుడు జూనియర్ అండ్ మౌలి ఇద్దరు ఒకే రూమ్ షేర్ చేసుకున్నారట. అయితే రాజమౌళికి నైట్ 9 గంటలకే నిద్రపోయే అలవాటు ఉండేదట. కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం రాత్రి 12 వరకు టీవీలో వ్యవసాయ కార్యక్రమాలను చూస్తూ ఉండేవాడట. ఆ ఇన్సిడెంట్ గుర్తొస్తే ఇప్పటికీ జూనియర్ ను తిట్టుకుంటూ ఉంటాడట రాజమౌళి. అయితే ఇంటర్వెల్ బిఫోర్ షాట్ మినహాయించి స్టూడెంట్ నంబర్ 1 మిగతా సినిమా చూస్తే తనకి డైరెక్షన్ ఎక్స్పీరియన్స్ లేదని తెలిసిపోతుంది అంటున్నాడు రాజమౌళి. సక్సెస్ టూర్ లో 19 ఏళ్ల తారక్ ని చూడ్డానికి పెద్ద వయసు అభిమానులు కూడా వచ్చేవారని జక్కన తెలియజేశాడు. 15 ఇయర్స్ క్రితం డైరెక్టర్ గా జర్నీ స్టార్ట్ చేసిన రాజమౌళి ఈ రోజు నేషన్ లవ్డ్ డైరెక్టర్ అయ్యాడని, తన జర్నీ ఎప్పటికీ ఇలాగే సాగాలని జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు.